సో ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి ఆ, మీకు చెప్పాలనుకుంది వచ్చేసి ఫీల్డ్ డిపెండెన్సీస్. ఫీల్డ్ డిపెండెన్సీస్ వచ్చేసి అసలు ఫీల్డ్ డిపెండెన్సీస్ ఎప్పుడు వాడతారు, వాటి యూజెస్ ఏంటి అంటే, మన ఆర్గ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మనం స్టూడెంట్ అని ఉంది, ఇక్కడ న్యూ టిక్ చేశాను. న్యూ టిక్ చేసిన తర్వాత ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అని చెక్ బాక్స్ ఉంది. నేను ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తే ఓకే, నాకు ఇక్కడ కంట్రీస్ అని రావాలి. ఆ కంట్రీస్లో ఈజ్ ఇంటర్నేషనల్ అని చెక్ చేసిన తర్వాత ఓన్లీ ఫారిన్ మాత్రమే రావాలి. ఇది తీసేస్తే ఓన్లీ ఇండియా మాత్రమే రావాలి. ఓకే, ఇప్పుడు ఈ స్టూడెంట్ నేమ్ ఏదో ఒకటి ఇస్తున్నాను. ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అని ఉంది. ఇంటర్నేషనల్ చెక్ బాక్స్ ఇచ్చిన తర్వాత అపార్ట్ ఫ్రమ్ ఇండియా అంటే ఎక్స్క్లూడింగ్ ఇండియా నాకు రిమైనింగ్ కంట్రీస్ ఓపెన్ అవ్వాలి. అలా కాకుండా చెక్ బాక్స్ ఇవ్వకపోతే ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాదన్నప్పుడు ఓన్లీ ఇండియా మాత్రమే రావాలి. ఇది లాజిక్. నాకు బిజినెస్ లాజిక్ ఎలా వర్క్ అవ్వాలి అంటే, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనేది చెక్ బాక్స్ ఉన్నప్పుడు మాత్రము ఫారిన్ కంట్రీస్ లిస్ట్ ఓపెన్ అవ్వాలి. అలా కాదన్నప్పుడు ఓన్లీ ఇండియా కంట్రీ లిస్ట్ ఓపెన్ అవ్వాలి. సో దీన్ని మనం ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ వెళ్ళేసి ఆబ్జెక్ట్ మేనేజర్లో సో మనది ఆబ్జెక్ట్ ఏంటి, స్టూడెంట్ ఆబ్జెక్ట్. నేను సెటప్లో నుంచి సెటప్లో ఆబ్జెక్ట్ మేనేజర్లో స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్. సో ఈ లిస్ట్ అనేది మీరు కూడా తర్వాత క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ పైన టిక్ చేస్తే పైన ఉంటాయి చూడండి, న్యూ, డిలేటెడ్ ఫీల్డ్స్, ఫీల్డ్ డిపెండెన్సీస్, సెట్ హిస్టరీ ట్యాకింగ్. సో ఈ డిలేటెడ్ ఫీల్డ్స్ అంటే మీరు జస్ట్ ఏవైతే ఫీల్డ్స్ ఇప్పటి వరకు డిలీట్ చేశారో, ఒకవేళ క్రియేట్ చేసిన ఫీల్డ్స్, సో నో కస్టమ్ ఫీల్డ్స్ డిఫైన్డ్ అంటే ఇప్పటి వరకు మీరేమి డిలీట్ చేయలేదు. ఒకవేళ డిలీట్ చేస్తే 15 days వరకు ఆ ట్రాకింగ్ డీటెయిల్స్ ఉంటాయి. ఫీల్డ్ డిపెండెన్సీస్ ఇప్పటి వరకు నో డిపెండెంట్ ఫీల్డ్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు న్యూగా ఒకటి క్రియేట్ చేస్తున్నాను, ఫీల్డ్ డిపెండెన్సీ. ఆ ఫీల్డ్ డిపెండెన్సీ నేమ్ వచ్చేసి అంటే ఇక్కడ చూడండి, కంట్రోలింగ్ ఫీల్డ్ ఏంటి, డిపెండెంట్ ఫీల్డ్ ఏంటి. డిపెండెంట్ ఫీల్డ్ మనకి ఇప్పటి వరకు ఓన్లీ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంది. కంట్రోలింగ్ ఫీల్డ్ వచ్చేసి అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే ఫీల్డ్ కంట్రోల్ చేస్తుంది, దీనిపైన డిపెండ్ అయిన ఫీల్డ్ ఇది. సో నేను దీనికోసం ఫస్ట్ వచ్చేసి క్యాన్సిల్ చేస్తున్నాను, న్యూ కంట్రీ అనే ఒక ఫీల్డ్ తీసుకుంటున్నాను. కంట్రీ ఒక పిక్ లిస్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్ లేబుల్ వచ్చేసి కంట్రీ అనే ఇస్తున్నాను. ఇక్కడ గ్లోబల్ పిక్ లిస్ట్, ఇది గ్లోబల్గా మనం ఆల్రెడీ ఆర్గ్ లెవెల్లో ఒకటి సెట్ చేసుకుంటే అక్కడ వస్తాయి. సో ప్రెజెంట్ అనేది ఏమీ లేవు, మనం క్రియేట్ చేస్తే ఇవి వస్తాయి. ఇది రేపటి క్లాస్లో చూద్దాము. ఇక్కడ నేను కంట్రీ ఇచ్చాను కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ కొంత డేటా పెట్టున్నాను. Ctrl+C. సో మీరు ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదండి మళ్ళా. సో అలా ఇచ్చాను కంట్రీ వాల్యూ, నేనేమి రిస్ట్రిక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ సో విజిబుల్ ఫర్ ఆల్ ప్రొఫైల్స్ ఇచ్చాను. నెక్స్ట్ సేవ్. ఓకే, సో ఇప్పుడు ఫీల్డ్ డిపెండెన్సీకి వెళ్తున్నా. ఒక పిక్ లిస్ట్ టైప్ రికార్డ్ క్రియేట్ చేశారు అంతే. మనం న్యూ కంట్రోలింగ్ ఫీల్డ్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్, డిపెండెంట్ ఫీల్డ్ కంట్రీ, కంటిన్యూ. ఇక్కడ చూడండి, సపోజు అన్చెక్ బాక్స్ ఉంటే, అన్చెక్ ఉంటే నాకు ఇండియా ఒక్కటి హైలైట్ అవ్వాలి. ఎందుకని, ఇక్కడ స్టూడెంట్ రికార్డుకి వచ్చాను చూడండి. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాదు, ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంటే ఎస్
అని ఇచ్చామంటే ఫారిన్ స్టూడెంట్. సో, నాకు ఫారిన్ కంట్రీస్ ఓపెన్ అవ్వాలా. సో, అన్‌చెక్ ఇప్పుడు అన్‌చెక్‌లో ఉంది. అన్‌చెక్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాదు. ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంటే అతను ఇండియన్ స్టూడెంట్. ఇండియన్ స్టూడెంట్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, అన్‌చెక్ మోడ్‌లో ఉన్నప్పుడు ఓన్లీ ఇండియా వాల్యూ కావాలి. సో, నేను ఇంక్లూడ్ వాల్యూ కొట్టా. మీరు కొట్టిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది చూడండి. సపోజ్ చెక్ చేసిన తర్వాత నాకు పాకిస్తాను. సో, మీరేం చేస్తారంటే కంట్రోల్ పట్టుకు కంట్రోల్ ప్రెస్ చేసి వీటన్నిటిని చూజ్ చేసి ఓకే ఇంక్లూడ్ వాల్యూస్ సేవ్. ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాం కంట్రీ అని, తర్వాత ఫీల్డ్ డిపెండెన్సీస్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా మనం ఒకసారి చూద్దాము. న్యూ. సో ఇంకా ఇక్కడ ఫెచ్ అవ్వలేదు. సో నో ప్రాబ్లం. ఒక్కసారి క్లాసిక్లో ట్రై చేద్దాం. క్లాసిక్లో త్వరగా రావచ్చు. సో స్టూడెంట్ తర్వాత న్యూ. న్యూ ఇది క్లాసిక్ వర్షన్. క్లాసిక్లో జస్ట్ ట్రై చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు కంట్రీ ఇండియా ఒక్కటే ఉంది. ఇండియా ఒకటే ఎందుకు ఉంది, మనం ఆల్రెడీ చాలా ఇచ్చాం కదా ఇక్కడ. ఇక్కడ చూడండి కంట్రీలో, కంట్రీ మీరు టిక్ చేస్తే చూడండి ఇండియా పాకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ నాకు ఇక్కడ ఇండియా ఒక్కటే వస్తుంది. ఏంటి ఇండియా ఒక్కటే వస్తుంది, ఇప్పుడు నేను ఈ చెక్ బాక్స్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చాయో. ఓకే, ఏంటంటే మనం ఇక్కడ కంట్రోలింగ్ ఫీల్డ్ ఇచ్చాం. కంట్రోలింగ్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు అన్చెక్ చేస్తే ఓన్లీ ఇండియానే వస్తుంది. చెక్ చేస్తే మీకు డేటా అనేది అంతా ఫెచ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఒకసారి నేను మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. ఫీల్డ్ డిపెండెన్సీలో మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తానండి. ఫీల్డ్ డిపెండెన్సీస్ మనం ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఇదిగో ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే దాని మీద క్రియేట్ చేస్తున్నాము. ఎడిట్ కొట్టుతున్నాను. ఇక్కడ చూసారండి అన్చెక్. అన్చెక్డ్ వస్తే ఓన్లీ ఇండియా హైలైట్ అవుతుంది. చెక్డ్, మీరు చెక్ బాక్స్ చెక్ చేస్తే ఇవి హైలైట్ అవుతాయి. ఓకే, ఇది ఫీల్డ్ డిపెండెన్సీ. అంతేకాకుండా మీరు స్టూడెంట్ ఆబ్జెక్ట్లో సపోజ్ వన్ స్టెప్ బ్యాక్. సో ఇదండి ఇక్కడ మీరు చెక్ చేసేయచ్చు. మీరు ట్రయల్ చేసినప్పుడు ఇలా ఈ లైట్ కలర్ అంటే గోధుమ కలర్ అంటారు కదా, లేదా బ్రౌన్ అని, ఈ కలర్లో ఉంది అంటే ఇది సెలెక్ట్ అయినట్టు. ఇలా వైట్ కలర్లో ఉంది అంటే ఆ ఫీల్డ్స్ సెలెక్ట్ కాలేదు అన్నట్లు. నెక్స్ట్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో ఇక్కడ చూడండి మీరు కంట్రీ అని ఉంది కదా, ఇక్కడ కంట్రోలింగ్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ దీన్ని కంట్రోల్ చేస్తుంది, ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే ఫీల్డ్ దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనే ఫీల్డ్ దీన్ని కంట్రోల్ చేస్తుంది. దేన్ని, కంట్రీ అనే ఫీల్డ్ని. నెక్స్ట్ నేను ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక పిక్ లిస్ట్ తీసుకుంటున్నాను అండి. ఈ పిక్ లిస్ట్ వచ్చేసి స్టేట్. ఇప్పుడు కొత్తగా మనకి సేల్స్ టీమ్ రిక్రూట్ అయ్యారనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా, నాకు కంట్రీలో వాళ్ళు ఇక్కడ చెక్ చేయరు. చెక్ చేయకుండా, అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు ఈజ్ ఇంటర్నేషనల్ చెక్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి ఓన్లీ ఫ్రాన్స్ ఒక్కటే కనిపిస్తుంటది. నాకు ఓన్లీ ఫ్రాన్స్ కానొస్తుంది, నేను పక్కన ఉన్న కంట్రీస్తో కూడా బిజినెస్ చేస్తాను కానీ నాకు రావట్లేదు అనేసి వాళ్ళు ఒక టికెట్ రైట్ చేస్తారు. సో రైట్ చేసినప్పుడు వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి. కొన్ని కంట్రీస్ ఉంటారు వాళ్ళకి ఇంగ్లీష్ కొంచెం బ్యారియర్ ఉంటుంది, అప్పుడు మన దుంప తెగిపోతుందండి. వాళ్ళకి మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పేలోపు, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పేలోపు ఒక 1-2 అవర్స్ అనేది మీ బిజినెస్ అవర్స్ అయిపోతూ ఉంటాయి. ఓకే. సో వాళ్ళ కోసం ఏంటంటే డేటా స్టివార్డ్స్ అనే వాళ్ళు ఉంటారు, ఒక టీము. వాళ్ళు ఇన్ బిట్వీన్ ట్రాన్స్లేటర్, అటు ఇటలీకి ఇటు మనకి, లేదా అటు స్పానిష్కి ఇటు ఇంగ్లీష్కి రెండు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూశారు కదా లాజిక్ అండి, బిజినెస్ లాజిక్. ఇంటర్నేషనల్ స్టూడెంట్ చెక్ చేస్తే నాకు ఇవన్నీ వస్తున్నాయి. లేదు ఈ స్టూడెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాదు అన్న తర్వాత ఓన్లీ ఇండియా వస్తుంది. సో సపోజ్ నేను ఇండియా సెలెక్ట్ చేశా, నాకు నెక్స్ట్ స్టేట్స్ కావాలండి. ఇండియా సెలెక్ట్ చేసిన తర్వాత స్టేట్స్ రావాలి. సో దానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే స్టేట్ అనే ఒక ఫీల్డ్ ఇస్తున్నాను. దీనికి కూడా ఎంటర్ వాల్యూస్, సపరేట్ వాల్యూస్. ఇనిషియల్గా నేను కొన్నే ఇస్తున్నాను, మీరు ఇంకా దీన్ని నెంబర్ ఆఫ్ ఇచ్చేసేయచ్చండి. ఇండియాలో
సో నేను కొన్ని వాల్యూస్ ఇస్తున్నాను. సపోజ్ ఇండియా అని ఇచ్చినప్పుడు టిఎస్, టిఎన్, యూపీ, డిఎల్ ఇలా. తర్వాత పాకిస్తాన్ ఇచ్చినప్పుడు ఓకే పీకే 1, పీకే 1, పీకే 2, పీకే 3, పీకే 4. నేను జస్ట్ ఇలా ఇస్తున్నాను, ఏంటి ఇలా ఇస్తున్నారు అనుకోవద్దు. మీ దగ్గర నేమ్స్ ఉంటే మీరు ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇంతమంది మీ టైం వేస్ట్ చేయటం ఎందుకు అనేసి నేను జస్ట్ ఇట్లా ఇస్తున్నా ఐడెంటిఫికేషన్. సో యూఎస్ఏకి ఇస్తున్నానండి నెక్స్ట్, ఎందుకంటే పెద్ద బాస్ కదా. యూఎస్ఏ 1, యూఎస్ఏ 2, యూఎస్ఏ 3. సో నేను జస్ట్ 3 కంట్రీసే తీసుకున్నాను అండి, ఇండియా, పాకిస్తాన్, యూఎస్ఏ. లేదా మనకి ఐటీ 1, ఐటీ, వెయిట్ ఐటీ 2, ఐటీ 3. సో ఇలా తీసుకున్నాను. స్టేట్ అనే ఫీల్డ్ వాల్యూ, ఒక ఫీల్డ్ పిక్ లిస్ట్ టైప్. ఈ ఫీల్డ్ వచ్చేసి పిక్ లిస్ట్ తీసుకున్నా, వాల్యూస్ క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్. సో నెక్స్ట్ విజిబుల్ ఆల్, నెక్స్ట్ సేవ్. సో ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు స్టేట్ అనే ఫీల్డ్ ఏమవుద్దంటే జస్ట్ మీకు రిఫ్రెష్ చేస్తున్నాను అండి. నేను క్లాసిక్ మోడ్లో ఉన్నాను. ఓకే అండి, క్లాసిక్లో ఉన్నాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఇక్కడ లైట్నింగ్ అని ఉందనుకోండి ఇక్కడ టాప్ సైడ్లో. సో మీరు క్లాసిక్లో ఉన్నట్టు. ఈ లైట్నింగ్ మీద టిక్ చేస్తే మనకి లైట్నింగ్ ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ నేను స్టేట్ అని ఉందండి, పీకే 1 సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇండియా ఇచ్చాను, పీకే 1. ఇది కరెక్ట్ కాదు కదా. లేదా ఇండియా ఇచ్చాను, యూఎస్ఏ 1 ఇచ్చాను. సో ఈ రెండింటికి మ్యాచ్ అవ్వట్లా. నేను ఇండియా ఇచ్చినప్పుడు ఇండియా స్టేట్సే రావాలి. ఓకే. తర్వాత నేను ఆ, ఇక్కడ ఇటలీ అని ఇస్తే ఇటలీనే రావాలి. సో అలాంటప్పుడు మళ్ళీ వీటికి మనం ఏం చేస్తామంటే ఫీల్డ్ డిపెండెన్సీ క్రియేట్ చేస్తాం. అవి ఎక్కడ క్రియేట్ చేస్తాం, మళ్ళీ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఇక్కడ ఫీల్డ్ డిపెండెన్సీస్లో ఓకే న్యూ క్రియేట్ చేసేసి ఇక్కడ కంట్రోలింగ్ ఫీల్డ్ ఏంటంటే కంట్రీ అనేది కంట్రోలింగ్ ఫీల్డ్. కంట్రీ అనేది కంట్రోలింగ్ ఫీల్డ్ ఎలా కంట్రోలింగ్ ఫీల్డ్ అవుతుంది అంటే కంట్రీ అనేది డిసైడ్ చేయాలి. ఇక్కడ మీరు కంట్రీ ఇండియా ఇస్తే తర్వాత ఇండియాకి సంబంధించే రావాలి. అలా కాకుండా ఇలా మొత్తం రాకూడదు. సపోజ్ ఏపీ, టిఎస్, టిఎన్, యూపీ, డిఎల్, ఢిల్లీ అని ఇలా ఇలా రాకూడదు. సో అందుకని నేను కంట్రీ చూజ్ చేసుకున్నప్పుడు దాని కింద ఉన్నది స్టేట్ అనే ఫీల్డ్, కంట్రోలింగ్ ఫీల్డ్. కంట్రీ డిపెండ్ అయ్యి స్టేట్ రావాలి. కంటిన్యూ. ఇప్పుడు చూడండి, ఇండియా అయితే కంట్రోల్ ప్రెస్ చేసి ఏపీ, టిఎస్, టిఎన్, యూపీ, ఢిల్లీ రావాలి. పాకిస్తాన్ అయితే పీకే 1, పీకే 2, పీకే 3, పీకే 4 రావాలి. ఇటలీ అయితే ఇటలీ 1, ఇటలీ 2, ఇటలీ 3 రావాలి. జపాన్ ఓకే. మనము ఇక్కడ ప్రీవియస్గా వాల్యూస్ ఇచ్చాం కదండి, వాటన్నిటికి వస్తున్నాయి. సో ఇంతవరకు ఇంక్లూడ్ వాల్యూస్. నెక్స్ట్ గో టు గో టు నెక్స్ట్ యుఎస్ఏ వచ్చింది అనుకోండి, నాకు యుఎస్ఏ 1, యుఎస్ఏ 2, యుఎస్ఏ 3 రావాలి. ఇంక్లూడ్ వాల్యూస్, సేవ్. 11 కంట్రోలింగ్ ఫీల్డ్ వాల్యూస్, నో డిపెండెంట్ వాల్యూస్. అంటే ఇప్పుడు మనం నెదర్లాండ్ కానీ ఫ్రాన్స్ కానీ ఓకే స్కాట్లాండ్ కానీ వీటికి ఏం వాల్యూస్ ఇవ్వలేదు అని అంటుందండి. ఓకే. ఫీల్డ్ డిపెండెన్సీస్ వాల్యూస్ మనం కొన్ని కంట్రీస్కి ఏమి ఇవ్వలేదు అంటుంది. ఎందుకని మనం ఇచ్చింది ఓన్లీ 3 కంట్రీస్కే. సో ఇప్పుడు జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఫీల్డ్ కనిపించట్లేదు. సో నేను ఇండియా ఇచ్చిన తర్వాత చూసారా, ఏపీ, టిఎస్, టిఎన్, యూపీడిఎల్ మాత్రమే వస్తున్నాయి. ఓకే. సో ఇన్ కేస్ నేను ఇక్కడ నన్ను తీసుకున్నాను అనుకోండి, ఇది హైలైట్ అవ్వదు. మళ్ళా ఇక్కడ ఇండియా వస్తుంది. ఇప్పుడు ఎందుకు, ఇది అన్సెలెక్ట్ కాబట్టి. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చాయి. సో నేను ఇప్పుడు యూఎస్ఏ తీసుకున్నా. యూఎస్ఏ తీసుకున్నప్పుడు యుఎస్ఏ 1, యుఎస్ఏ 2 రావాలి. సిస్టమ్ బిహేవియర్ అనేది ఇలానే పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి. కాకుండా నేను యుఎస్ఏ ఇచ్చినప్పుడు ఇటలీ స్టేట్స్ వస్తున్నాయి అంటే ఇది రాంగ్. సో ఇప్పుడు నేను యుఎస్ఏ కాదు, ఇటలీ ఐటీ ఇచ్చాను. ఇటలీ ఇచ్చినప్పుడు ఇటలీ 1, ఇటలీ 2 ఇవి రావాలి. అలా కాకుండా నేను ఇక్కడ పాకిస్తాన్ ఇచ్చాను. పాకిస్తాన్ ఇచ్చినప్పుడు ఇవి రావాలి. అలా కాకుండా నేను ఇప్పుడు ఎస్ఎల్ ఇచ్చాను, ఇది నన్ను వస్తుంది. ఎందుకు నన్ను వస్తుంది, దీనికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనం ఫీల్డ్ డిపెండెన్సీస్లోకి వెళ్తే ఇక్కడ కంట్రీ డిపెండెంట్ తర్వాత దీని మీద ఎడిట్ ప్రెస్ చేసామనుకోండి, ఏదైతే కంట్రీ ఉందో సపోజ్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఎస్ఎల్ అనే కంట్రీ తీసుకున్నాం. ఎస్ఎల్ అనే కంట్రీకి నెక్స్ట్ 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 ఎస్ఎల్
ఇక్కడ ఎస్ఎల్ ఉంది చూసారండి. ఎస్ఎల్లో మనం ఏ వాల్యూస్ ఇవ్వలేదు. ఎస్ఎల్ కింద ఏ వాల్యూస్ ఇవ్వలేదు. ఇవ్వలేదు కాబట్టే మీరు ఇక్కడ ఎస్ఎల్ అనే కంట్రీ చూజ్ చేసుకుంటే స్టేట్ వాల్యూ బ్లాంక్ వచ్చాయి. సో ఈవెన్ ఇది కూడా అంటే రియల్ టైంలో వచ్చే కేసెస్ నేను మీకు చెప్తున్నా. ఇది ఒక కేసు అవుతుంది. నేను ఎస్ఎల్ చూజ్ చేసుకున్నప్పుడు నాకు స్టేట్ రావట్లేదు. ఓకే, ప్లీజ్ ఫిక్స్ ఇష్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని వాళ్ళు ఒక టికెట్ రైట్ చేస్తారు, ఒక కేసు రైట్ చేస్తారు, లేదా టోకెన్ మీ టెక్నికల్ టర్మ్లో మీరు. సో ఇలా రైట్ చేసినప్పుడు ఎందుకు ఇది రావట్లేదు అన్నప్పుడు స్టేట్ ఏ ఆబ్జెక్ట్, స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఓకే, స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ మేనేజర్లో స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళాము. స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఇష్యూ, స్టేట్. ఓకే, స్టేట్కి వెళ్తున్నాం. స్టేట్కి వెళ్తే స్టేట్ పిక్ లిస్ట్ వాల్యూస్ ఉంటాయి. స్టేట్కి వెళ్ళారు. స్టేట్కి వెళ్తే ఆల్రెడీ స్టేట్లో వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి అయినా ఎందుకు రావట్లేదు. ఓకేనా, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ ఇన్ని వాల్యూస్ ఉన్నా ఇక్కడ ఏమీ రావట్లే. ఎందుకు రావట్లేదు. ఓకే, కంట్రీ ఎస్ఎల్ స్టేట్ జీరో వస్తుంది. సో కంట్రీ ఎస్ఎల్కి దీనికి ఎక్కడో లింక్ ఉంది, ఎక్కడో లింక్ ఉంది, ఎక్కడ లింక్ ఉంది. సో మీరు ఒక స్టెప్ బ్యాక్ అనమాట. ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయి, సో ఇక్కడ స్టేట్ ఉంది కదండి, స్టేట్కి ఇక్కడ ఓహో కంట్రోలింగ్ ఫీల్డ్ ఉంది. అయితే మనం కంట్రీలో చెక్ చేయాలి. కంట్రీలో చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఇది వర్క్ అవుతుంది. సో అవి మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఇవ్వండి, ఈరోజు రేపు మీరు ఒక 3-4 కంట్రోలింగ్ ఫీల్డ్స్, డిపెండెంట్ ఫీల్డ్స్ క్రియేట్ చేయండి. ఇవి క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ ఈ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే బిజినెస్ లాజిక్ కూడా అర్థమవుతుంది, వేటికి ఇవి వర్క్ అవుతున్నాయి అనేసి. ఓకేనా. సో ఈ ఫర్దర్గా దీని నుంచి మనం రేపు ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేద్దాము.